అన్ని జనుల మధ్య దేవుని నామాన్ని అవమానపరుస్తున్న దేవుని సేవకుడు. ఇలాంటి వాళ్ళ గురించి ఇర్మీయా గ్రంథంలో కూడా ఒక చోట ప్రభు అంటాడు, ప్రతి వాడు తన పొరుగు వాని భార్యతో వ్యభిచరిస్తూ దుర్మార్గుల్ని బలపరుస్తూ నీతిమంతులు కృంగదీసే కామాంధులైన సేవకులకు వచ్చే ఉగ్రత అని మాట్లాడాడు. నిజమండి. ఒక ఊర్లో ఆ సేవకుడికి అన్ని జనుల మధ్య చర్చి కట్టింది. తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఏమేమో అక్రమ సంబంధాలు, ఆమెమో కూతురేమో జారత్వం, ఇష్టానుసారంగా బాయ్ ఫ్రెండ్లు అది తిరుగుతుంది. ఈ సేవకుడు దేవుడు చెప్పాడు, ఆయన కళ్ళెదురు చూపించాడు తమ క్రియలు. అన్ని జనులందరూ ఈ సేవకుడు ముందు వెళ్తుంటే దేవుడిని తిట్టుకున్నారు. ఇలాంటోలా దేవుడి సేవకుడు, దేవుడు ఇలాంటోడా ఇంత విచరిస్తున్నా కూడా ఏమనట్లేదని దేవుడు అన్నాడు, ఆమెతో సహవాసం చేయొద్దు, ఆ చర్చికి వెళ్ళొద్దు, నీ చర్చికి వస్తే ఆమెతో సహవాసం చేయొద్దు, వాక్యం చెప్పి వదిలేసి అన్నాడు. కానీ ఆమెతో సహవాసం చేస్తున్నాడు, ఆ ఊళ్ళో చర్చికి వెళ్తున్నాడు. దేవుడు సేవకుడి ద్వారా మాట్లాడాడు. ఆ సేవకుడి గురించి సంవత్సరం లాస్ట్లో చచ్చిపోతామనగా అలాగే చచ్చిపోయాడండి.